అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీకు తాటికాయలు, కొత్త రకం కీరకాయలని మీకు చూపిద్దామనేసి. మంచి సమ్మర్ కదండి, ఇవి రెండు కూడా మనకు చలవ చేసే పదార్థాలు ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ ఇవి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే సీజను, మళ్ళీ మనము తాటికాయలు అన్ సీజన్లో తినాలన్నా కూడా మనకు దొరకవు, తినలేము కూడాను. ఇప్పుడైతే అందరూ అమ్ముతూ ఉంటారు. మీకు వీలైనంత వరకు తెప్పించుకొని తినండి. మీ పిల్లలకు కూడా అండి ఇలాంటివి అలవాటు చేయండి. సిటీస్లో ఉండే వాళ్ళకి, కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఇవి దొరకవు. ఇప్పుడు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. 4 కాయలు వచ్చేసి 50 రూపాయలు, అంటే డజను దాదాపు ఉండొచ్చు. ఒక్కో దానిలో 3, 4 ఉంటాయి. మినిమం 3 ఉంటాయి ఫ్రెండ్స్. 4 కాయలు అంటే 3, 4, 12, 50 రూపాయల లెక్కన కొట్టిస్తున్నారు రోడ్డు పక్కన. ఈ సమ్మర్లో అండి మీకు కానీ తక్కువ రేటుకి దొరికితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా ఇవి పంపించండి. దొరికే వాళ్ళకి చెప్పేది. దొరకని వాళ్ళైతే కనిపించినప్పుడు కొనుక్కొని తప్పకుండా మీ పిల్లలకి పరిచయం చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలామందికి ఇవి తింటారని కూడా చాలామందికి తెలియదు. ఇవి ఎందుకు తింటారు, ఎందువల్ల ఉపయోగం, ఇవి మనకు శరీరానికి ఏం మేలు చేస్తాయని కూడా చాలామందికి ఈ కాలం తెలియదు ఫ్రెండ్స్. అన్ని దేశాల్లో దొరికేవి కావు. మన భారతదేశానికి ప్రత్యేకంగా కొన్ని భగవంతుడు మనకిచ్చిన వరాలలో కూడా ఇట్లా వివిధ రకాల అయినటువంటి సీజనల్ ఫ్రూట్స్ అండి. కీర దోసలో ఇదొక రకమైన వెరైటీ అండి. రేర్గా మనము చూస్తుంటాం ఇవి. వీటిని చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించి వెంటనే పోయి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. కేజీ 100 రూపాయలు. మీకు కామెంట్ చేయండి ఇవి ఎంత రేటు ఉంటాయో. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం నేను కొంటున్నాను. ఎండలకి ఒంటికి మంచిది అనేసి, చలవ చేస్తాయి అనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్. డైటీషియన్స్ కూడా చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్స్లో అక్కడక్కడ చూస్తూ ఉన్నాము. మనం ఎక్కువగా కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటే మన స్కిన్ టోన్ కూడా మారిపోతుందంటండి. చాలా హెల్తీగా దాని స్ట్రక్చర్ కానీ, గ్లో కానీ అన్నీ మారుతాయంట. కనీసము 2 నెలల నుంచి 3 నెలల వరకు రెగ్యులర్గా ఇవి టైం టు టైం తీసుకుంటే మనము ఎండలకు తిరిగి నలుపు తిరిగిపోయి కొంతమంది చాలామంది హార్డ్గా తయారవుతాయి ఫేస్లు. అలాంటి వాళ్ళకు కూడా నేను సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్. మీకు వీలైనంత వరకు రెగ్యులర్గా జ్యూసులు, ఫ్రూట్స్ తీసుకుంటుండండి. మీ స్కిన్ కూడా హెల్తీగా తయారవుతుంది. కీరకాయలు తీసుకొని వస్తూ ఉన్నాము. కాళహస్తి దగ్గరకు వచ్చేసరికి పొలాల్లో నీళ్లు పట్టున్నారు. కొంగలు, కొన్ని వందల కొంగలు వచ్చి ఆ నీళ్ళల్లో ఆహారం కొరకు వెతుకుతూ ఉన్నాయి. ఎండలకి ఎక్కడి నుంచో వలస వచ్చినట్లుగా ఉన్నాయి. ఈ ఒక్క కాయ అయితే అండి విత్తనాల కోసమని ముదిరింది ఒకటి ఉంటే పెద్దది తీసుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి వస్తూ అందువే ఒక హోటల్ అండి, తిరుచానూరు బైపాస్లో ఉంటే భోజనానికి వెళ్ళాము, భోజనం చేసాము. మేమైతే నాటుకోడి సంగటి తీసుకున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాము ఎట్లుంటుందో. హోటల్లో ఫుడ్ సంగటి ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైము సంగటి తింటాం హోటల్లో. టేస్ట్ చేసాము. అయితే మన ఇంట్లో ఉన్నంత టేస్ట్ లేదు కానీ ఏదో పర్వాలేదు అన్నట్టు. మా ఇంట్లో నాటుకోడి వండుకుంటే ఉండే టేస్ట్ అయితే లేదు. సరే, ఎండకి ఆకలిగా ఉందని భోజనం చేసుకొని ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్. ఎండకి ఒక ఊరు వెళ్ళొస్తూ మధ్యలో పని మీద భోజనం చేసాము. వాల్ స్టిక్కర్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.